ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం గురించి, అలాగే నిన్న అన్‌రియల్ రిలీజ్ అయిన తర్వాత రోమన్ రీన్స్ పైన హేట్ అనేది వస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రోమన్ రీన్స్‌ని హేట్ చేస్తున్నారు, తిడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ టార్గెట్ చేసి మరి రోమన్ రీన్స్‌ని తిడుతున్నారు. అసలు రోమన్ రీన్స్‌ని ఎందుకు తిడుతున్నారు? అసలు కారణం ఏంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్‌గా రోమన్ రీన్స్ డాన్ హౌజన్‌ని కలిసిండు. అంటే రీసెంట్‌లీ ఫెనటిక్ ఫెస్ట్ జరిగుండే గదా! ఆ ఫెనటిక్ ఫెస్ట్‌లో మన రోమన్ రీన్స్ డాన్ హౌజన్‌తో కలిసిండు. ఆ ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఫోటోస్ అన్నీ సోషల్ మీడియాలో రావడంతో కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు హేటర్స్ ఏమో, "ఏ డాన్ హౌజన్ ఆ రోమన్ రీన్స్‌కి అంటే ఆ కర్స్ అనేది పెట్టేసేయి, శాపం పెట్టేసేయి" అని కొంతమంది ఫ్యాన్స్, హేటర్స్ ట్వీట్ చేస్తున్నారు. అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఏమో, "అరే! నువ్వు కలిసినావు, కలిస్తే కలువు గానీ మావానికి శాపం పెట్టకని" ఈ టైప్‌లో ఫన్నీగా ట్వీట్‌లనేవి చేస్తున్నారనమాట. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తది. రోమన్ రీన్స్ అండ్ డాన్ హౌజన్ కలిసిన ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒబాఫెమి అండ్ పాల్ హేమన్. సో వీళ్ళిద్దరూ ఫ్యూచర్‌లో కలుస్తారా? సో వీళ్ళిద్దరు కలుస్తారని మన ఒబాఫెమి సైడ్ పాల్ హేమన్ వస్తారని ఇటువంటి రూమర్స్ అనేవి రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇది ఫ్యూచర్‌లో జరిగినా జరగవచ్చు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. బ్రాక్ లెస్నర్ అండ్ ఒబాఫెమి మధ్యలో. అండ్ ఈ మ్యాచ్‌లో ఒబాఫెమి బ్రాక్ లెస్నర్‌ని ఓడించిన తర్వాత మేబీ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్‌లో పాల్ హేమన్ ఒబాఫెమి సైడ్ వచ్చినా రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ప్రస్తుతానికైతే ఒబాఫెమికి ఎవరు అవసరం లేదు. అంటే ఒబాఫెమి సైడ్ పాల్ హేమన్ లాంటి మనిషి అవసరం లేదు అన్నట్టుగా ఉంది. ఆ టైప్‌లో ఒబాఫెమిని చూపిస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్‌లో అవసరం పట్టొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళిద్దరూ కలిసినా కలవచ్చు. సో అందుకనే రూమర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మీరు చెప్పండి, ఒబాఫెమి అండ్ పాల్ హేమన్ కలిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బియాంకా బెల్లర్ గురించి. సో బియాంకా బెల్లర్ రిటర్న్ చేస్తదని చాలా రూమర్స్ ఉండేవి రెస్లమేనియాలో. అండ్ రిటర్న్ చేసింది. బట్ ఇక రిటర్న్ చేసింది గానీ ఇక ఏం ఉపయోగం లేదన్నమాట. అంటే తను ప్రెగ్నెంట్ అయిపోయింది. సో మళ్ళీ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయింది. అండ్ అయినా సరే అంటే ఇప్పుడు రెస్లమేనియాలో వచ్చినా సరే అండ్ ఇప్పటి వరకు కూడా స్టిల్ అంటే ఆ ప్రెగ్నెన్సీ కాకపోయున్నా సరే బియాంకా బెలెర్ వచ్చేది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఫింగర్ ఇంకా సెట్ అవ్వలేదు. రీసెంట్‌లీ మన బియాంకా బెలెర్ పోస్ట్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోటోలో బియాంకా బెలెర్ ఫింగర్ చూడండి. సో కప్పుబ్బినట్టు ఉబ్బింది. ఆ ఫింగర్ అలానే ఉంది. సో ఇంకా సెట్ కాలేదు మన బియాంకా బెలెర్ ఫింగర్. సో స్టిల్ ఆ ప్రెగ్నెన్సీ కాకపోయినా సరే స్టిల్ ఇప్పటి వరకు కూడా డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయకపోయేది కావచ్చు బియాంకా బెలెర్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం. సో ఇంకా చాలా టైం ఉంది ఎలాగో. సో ఇప్పట్లోనైతే రిటర్న్ చేయదు బియాంకా బెలెర్. సో ఇక నెక్స్ట్ ఇయరే చూసుకోవాలి బియాంకా బెలెర్ ఇన్ రింగ్ యాక్షన్‌లో రావాలి అంటే. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ గురించి. ఆల్మోస్ట్ దాదాపుగా 100 రోజులు అవుతుంది రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించక. సో ఒక 95 డేస్ అవుతుంది. ఇక ఇంచుమించుగా 100 డేస్ ఏసుకోండి. 100 డేస్ కూడా దాటుతాయి దాదాపుగా. ఇంతవరకు రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తలేడు. ఫెనటిక్ ఫెస్ట్‌లో కూడా లేడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం అప్డేట్ కూడా ఇవ్వట్లేదు మన రేండీ ఆర్టన్ పైన. అసలు ఇంతకుముందు ఆ ఇంజ్యూరీతో సంవత్సరంన్నర ఇంట్లో కూర్చున్నాడు. సరే అది ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఓకే. దాన్ని కన్సల్ట్ చేస్తాం. అండ్ దాని తర్వాత రిటర్న్ చేసినప్పుడు మంచిగా ఫిట్‌గా కనిపించిండు. వేరే లెవెల్‌లో కనిపించిండు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అంత మంచి స్టోరీ లైన్స్ ఏమీ లేవు. అండ్ దొరకక ఒక హీల్ రన్ క్యారెక్టర్ దొరికింది. అండ్ దొరికిన వెంటనే మాయమైపోయిండు మళ్ళీ. సో ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు రేండీ ఆర్టన్ పైన. ఆయన సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తాడని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తాడా? లేదంటే మళ్ళీ మన డబ్ల్యూడబ్ల్యూఈ బుగ్గన చేస్తదా ఫ్యాన్స్ అందరిని అనేది సమ్మర్ స్లామ్ చూస్తే తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు రీసెంట్‌లీ. ఏమన్నాడంటే ఈ బ్లడ్ లైన్ ఫ్యామిలీలో ఇప్పుడున్న బ్లడ్ లైన్ మెంబర్స్‌లో బెస్ట్ ఎంట్రన్స్ ఎవరిది అంటే రోమన్ రీన్స్‌ది అని చెప్పిండు. సో మన కోడీ రోడ్స్‌కి అంట మన బ్లడ్ లైన్ మెంబర్స్ అందరి ఎంట్రన్స్‌లో మన రోమన్ రీన్స్ ఎంట్రీ సాంగ్ ఆ ఎంట్రన్స్ బెస్ట్ అంట కోడీ రోడ్స్‌కి. మరి మీకు ఎవరిది బెస్ట్ అనిపిస్తది? అంటే మీరు ఇప్పుడు రోమన్ రీన్స్ ఫ్యానా? లేదంటే జెవుసో ఫ్యానా? అది కాదు. సో మీకు బెస్ట్ ఎంట్రన్స్ ఏది మంచిగా అనిపిస్తది? జెవుసోదా? జిమ్మీ ఊసోదా? సోలోదా? అండ్ రోమన్‌దా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం గురించి.
సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ మనకి ఆగస్టు 2 అండ్ 3 రోజున వస్తుంది. అంటే ఆదివారం అండ్ సోమవారం ఈ 2 రోజులు వస్తుంది. సమ్మర్ స్లామ్ మనకి 2 రోజులు వస్తుంది కదా. ఆగస్టు 2 రోజున అండ్ ఆగస్టు 3 రోజున సమ్మర్ స్లామ్ వస్తుంది అనమాట. అండ్ టైం గురించి మాట్లాడితే మార్నింగ్ 3:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి నార్మల్గా రాయన స్మాక్ డౌన్ 5:30కి వస్తాయి కదా. సో సమ్మర్ స్లామ్ అనేది 3:30కి అనేది స్టార్ట్ అవుతుంది లైవ్. అది కూడా నెట్ఫ్లిక్స్లో మాత్రమే వస్తుంది. సో డేట్ గుర్తుపెట్టుకుని చాలామంది అడుగుతున్నారు. సమ్మర్ స్లామ్ ఆగస్టు 2 అండ్ 3 రోజున వస్తుంది. అది కూడా మార్నింగ్ 3:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. సో డేట్ అండ్ టైం పైన క్లారిటీ వచ్చేసింది అని అనుకుంటున్నాను సమ్మర్ స్లామ్ది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో మన ఏజే స్టైల్స్ రీసెంట్లీ ఒక న్యూస్ చెప్పిండు. అదేంటంటే మన ఏజే స్టైల్స్ అంట యాక్చువల్గా రస్సెల్ మేనియాలో రిటైర్మెంట్ తీసుకోవాలంట. కాకపోతే మన ఏజే స్టైల్స్ రాయల్ రంబల్లోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు ఇలా చేసిందో, అక్కడితో కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవ్వబోతుంది అన్నారు. అంటే రాయల్ రంబల్తో ఎక్స్పైరీ అవ్వబోతుందని అన్నారు. అండ్ దాని తర్వాత రావచ్చు కదా, అంటే ఫైట్ చేయొచ్చు కదా. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి మొత్తం తెగదెంపులు చేసుకుంటే మేబీ అక్కడనే రిటైర్మెంట్ తీసుకోవాలనేది ఉంటుంది. బట్ ఇప్పుడు దాని తర్వాత కూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూతోనే కలిసి ఉంటాడు, డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాడు. కాబట్టి రస్సెల్ మీనియాలో తీసుకుంటే మంచిగుండు కదా అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్. బట్ ఏదేమైనా రాయల్ రంబల్లోనే ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో అయిపోయింది. స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతోనే వర్క్లో ఉంటాడు, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి. సో నిన్న అన్రియల్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్ని టార్గెట్ చేసి తిడుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఈ సంవత్సరంలో రాయల్ రంబల్ని విన్ అవ్వాల్సింది బ్రాన్ బ్రేకర్. సో బ్రాన్ బ్రేకర్ని విన్ చేపిద్దామని చాలామంది అనుకున్నారు. అండ్ ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ కూడా సీఎం పంక్ని విన్ చేపిద్దామని చాలామంది అనుకున్నారు. బట్ సీఎం పంక్ విన్ అయిందా? సీఎం పంక్ విన్ అవ్వలేదు, జెవుసో విన్ అయ్యిండు. అండ్ ఈ సంవత్సరంలో కూడా సేమ్ అదే విధంగా బ్రాన్ బ్రేకర్ని విన్ చేపిద్దామని అనుకున్నారు. కానీ ఏమైందంటే రోమన్ రీన్స్ విన్ అయ్యిండు. దానికి ప్రాపర్ రీజన్ కూడా చెప్పిండు ట్రిపుల్ హెచ్. ఏంటంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇంత ఎర్లీగా రాయల్ రంబల్ని విన్ అవుతే ఫ్యాన్స్ నుండి నెగిటివ్ వస్తే దాన్ని తట్టుకోగలడా? ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందన్న ఉద్దేశంతో, ఫ్యాన్స్ పైన రుద్దినట్టు అవుతుందన్న ఉద్దేశంతో మన ట్రిపుల్ హెచ్ వద్దనుకున్నాడు. సో అది. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చి ఏమంటున్నారంటే ఈ రోమన్ రీన్స్ కావాలనే ఈ బ్రాన్ బ్రేకర్ జీవితాన్ని నాశనం చేస్తుండు. సో బ్రాన్ బ్రేకర్ యాక్చువల్గా విన్ అవ్వాలి, ఆయన బ్రాన్ బ్రేకర్ ప్లేస్లో రోమన్ రీన్స్ విన్ అయ్యిండు. ఇదంతా రోమన్ రీన్స్ కావాలనే చేసిండు అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ వచ్చి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అండ్ రోమన్ రీన్స్ ఉంటే ఇంకెవ్వరికి మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఈ టైప్లో అంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ క్యారెక్టర్ అంతా సైడ్ క్యారెక్టర్లా అయిపోయింది కదా. దీనికి అంతటికి కారణం రోమన్ రీన్సే అన్నట్టుగా అంటున్నారు. ఒకవేళ రోమన్ రీన్స్ విన్ అవ్వకుండా బ్రాన్ బ్రేకర్ విన్ అవుతే బ్రాన్ బ్రేకర్ కెరియర్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేదన్నట్టుగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఏది ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్ విన్ అవ్వద్దు, నేనే విన్ అవ్వాలని ట్రిపుల్ హెచ్కి డిమాండ్ చేసిండా? డిమాండ్ ఏం చేయలేదు కదా, ట్రిపుల్ హెచ్ వద్దనుకున్నాడు. సో ట్రిపుల్ హెచ్ కావాలని బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని బ్రాన్ బ్రేకర్ని విన్ చేపించకుండా రోమన్ రీన్స్ని విన్ చేపించిండు. సో దానికి కొంతమంది వచ్చి రోమన్ రీన్సే కావాలని చేసిండు, రోమన్ రీన్సే బ్రాన్ బ్రేకర్ కెరియర్ని నాశనం చేసిండు అంటే దాంట్లో అర్థం ఉందో అసలు? అండ్ ఇంకొకటి, మీరు అంటే ఇంతకుముందు అన్రియల్ సీజన్ 2లో రివీల్ అయింది బ్రాన్ బ్రేకర్ రోమన్ రీన్స్తో కలిసి వర్క్ చేస్తున్నాడు అని మెన్షన్ చేసినప్పుడు బ్రాన్ బ్రేకర్ రియాక్షన్ చూడండి మీరు. నేను రోమన్ రీన్స్తో వర్క్ చేస్తున్నానా అన్న హ్యాపీనెస్ బ్రాన్ బ్రేకర్ కళ్ళల్లో కనిపించింది. ఫుల్ హ్యాపీగా ఉండే బ్రాన్ బ్రేకర్. అంటే గొరిల్లా పొజిషన్లో చెప్తున్నారు, అంటే రస్సెల్ మీనియా అయిపోయిన వెంటనే చెప్పేసినారు మన బ్రాన్ బ్రేకర్కి, నువ్వు నెక్స్ట్ నుండి అంటే రేపు రానుండి రోమన్ రీన్స్తో కలిసి వర్క్ చేస్తున్నావు అని చెప్పంగానే బ్రాన్ బ్రేకర్ ఫుల్ హ్యాపీ అయినాడు. సో అలాంటిది ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్ కెరియర్ని నాశనం చేసిందంటే అసలు దాంట్లో అర్థం ఉందా? సో ట్రిపుల్ హెచ్ కావాలని అంటే బ్రాన్ బ్రేకర్ని ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసిండు. బట్ ఇక్కడ ఫ్యాన్స్ ఏమో కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంది? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు రోమన్ రీన్స్ కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఆ పవర్ ఉంది రోమన్ రీన్స్ దగ్గర. డిమాండ్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూఈ చేస్తుంది. బట్ అట్లా ఉండదు. ఇప్పుడు నాకు పవర్స్ ఉన్నాయని అట్లా చేయరు వాళ్ళు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకోరన్నమాట. ఒక స్టోరీ లైన్ ప్రకారం వెళ్తుంది, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే అంతే. సో ఇప్పుడు మరి అట్లా అనుకుంటే రోమన్ రీన్స్ అంతకుముందు రాయల్ రంబల్ ఎందుకు ఓడిపోయిండు? అండ్ గెలవాలి కదా మరి. అంతకుముందు రాయల్ రంబల్ ఎందుకు ఓడిపోయిండు? గెలవాలి కదా. ఎందుకు ఓడిపోయిండు? బ్యాక్ టు బ్యాక్ ఎందుకు ఓడిపోయిండు? రస్సెల్ మీనియాలో ఎందుకు ఓడిపోయిండు?
అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌కి ఇష్టం లేకున్నా అంటే ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అంటే అయినా సరే ఓడిపోయిందంటే అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది. అక్కడ చెప్పింది కాబట్టి స్టోరీ లైన్ అలా ఉంది కాబట్టి చేసి తీరాల్సిందే. అది ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే ఆ డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్ ప్రకారం వెళ్తది. కొన్ని సార్లు సూపర్ స్టార్స్ తప్పుతారు కావచ్చు స్టోరీ లైన్‌ని గానీ, సో, అలా ప్రతిసారి జరగదన్నమాట. సో, రోమన్ రీన్స్ అయితే స్టోరీ లైన్ తప్పి ఇంతవరకు అట్లా చేసినట్టు చరిత్రలో లేదు. సో, అంటే ఫ్యూచర్‌లో గూడా చెయ్యడు. సో, అది రోమన్ రీన్స్ జేయలేదు. ట్రిపుల్ హెచ్ జేసిండు. రాయల్ రంబల్‌ని విన్ చేపించడం అనేది సో, ఈళ్ళు ఫ్యాన్స్ ఎంత ట్రోల్ జేసినా సరే ఏం ఫరక్ పడదు రోమన్ రీన్స్‌కి. సో, అదన్నమాట.